జై తెలంగాణ, జై జాగృతి. గుడ్డంతోటి ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు, ఎందుకంటే ఊరి బయట నుండి మంగళారతులు ఇచ్చి చక్కగా ప్రేమతోని తీసుకొని వచ్చినందుకు మా ఆడబిడ్డలకి ప్రత్యేక ధన్యవాదాలు. మా యువ మిత్రులందరూ కూడా మంచిగా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సీటీలు ఆడకుండా మొత్తం ఉత్సాహంగా ర్యాలీలో వచ్చినందుకు యువ మిత్రులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇదే జోష్ని కంటిన్యూ చేయాలి. చేద్దామా? పక్కన ఎందుకోసం కంటిన్యూ చేయాలి? తెలంగాణ వచ్చింది, కానీ వచ్చిన తెలంగాణలో మనం అనుకున్న తెలంగాణ వచ్చిందా రాలేదా ఒక్కసారి చూసుకోవాలి. ఏం జరిగింది? తెలంగాణ రాకముందు మన ఇల్లు లేని వాళ్ళం ఎట్లున్నామో ఇప్పటికీ మనకి ఇల్లు లేకుండానే ఉన్నాం. తెలంగాణ రాకముందు 10,000 వచ్చిన వాళ్ళకు ఇప్పుడు కూడా గదే 10,000 వస్తుంది, అంతకుమించి ఒకటి ఎక్కువ రాలే. తెలంగాణ రాకముందుకు చాలా ఆశపడ్డాం మనం, ఏదో జరిగిపోతుందని. జరిగింది, కొంత మేరకు జరిగింది. పెన్షన్లు వచ్చినాయి, అంతకుముందు 200 వచ్చేది 2,000 వచ్చినాయి, కానీ అక్కడనే ఆగినాం తప్పితే అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందు పడలే. ఉద్యోగాలు వస్తాయనుకున్నాం అందరికీ. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ సరిగ్గా వేసుకోలేకపోయినా, గ్రూప్ 2 సరిగ్గా వేసుకోలేకపోయినా, గ్రూప్ 3 సరిగ్గా వేసుకోలేకపోయినా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఏదో చేస్తుంది అనుకుంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళు కూడా ఇస్తలేరు. అంటే ఒక పక్క మా ఆడవాళ్లకు, ఇంకొక పక్క మా అన్నదమ్ములకు, ఇంకొక పక్క రైతులకు, ఎవరికి చూసినా కూడా ఒక్కటి కూడా ముందడుగు పడ్డట్టు లేదు. కాబట్టి ఇవాళ మనం కొంచెం ఆలోచన చేసుకోవాలి, మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాత తాళపు చేయి ఉందనుకో, తీసినాం తాళం తీసినాం తలుపు తెరుచుకుంటలేదు. ఏం చేయాలి? అప్పుడు కొత్త తాళం చేయి తేవాలి కదా. ఎంతసేపు పాత తాళం చేయి పట్టుకొని ట్రై చేస్తే తెరుచుకుంటా దర్వాజా? గద్వాల పరిస్థితి గట్లే ఉంది. ఒకటే కుటుంబం 70 ఏళ్ళు వేసిన వాళ్ళకే ఓటేయిరి, వేసిన వాళ్ళకే అయింది, వాళ్ళు ఏం చేయరు, అయినా వేస్తూనే ఉన్నారు. ఇక మార్పేడికెళ్ళి వస్తుంది. నిజంగా బాధ అనిపించింది నాకు పొద్దున్నుండి గద్వాల జిల్లాలో తిరుగుతుంటే. ఆలంపురం అయితే మరీ అధ్వానం ఉన్నాయి రోడ్లు. అక్కడ చిన్న చిన్న పిల్లలు, ఏజ్ పిల్లలు చెప్తున్నారు, రోడ్డు లేదు కాబట్టి, బస్సు వస్తలేదు కాబట్టి మేము స్కూల్కి పోలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇదేనా తెలంగాణ? ఇందుకోసమేనా తెలంగాణ? మీ ఊరికి కూడా బస్సు లేదా? ఇది పరిస్థితి. గద్వాల అంతే, ఆలంపురం అంతే. మరి ఏం అభివృద్ధి అయినట్టు? ఎందుకోసం వేసిన వాళ్ళకే వేస్తున్నాం? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొక మాట మా యూత్ చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు చెప్పండి? ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలియదు కదా. ఇక్కడికి బీఆర్ఎస్ నాయకులు వచ్చినప్పుడు ఆయన కడుపు నొప్పి వచ్చిందంట, ఆయన బీఆర్ఎస్ లాగా పోలే. మరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడ, దేవుడు కండువా అంటాడట. అని మరి మనం ఎట్లా కనబడుతున్నాం ప్రజలము? ఎంత దారుణం ఇది! ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఇంత పట్టపగలు మోసం చేస్తున్నటువంటి నాయకుల్ని నమ్ముదామా వద్దా ఒకసారి ఆలోచించాలి. కొత్త నాయకులు రావాలి, మంచి నాయకులు రావాలి, ప్రజల కోసం కొట్లాడే నాయకులు రావాలి, రంజిత్ లాంటి నాయకులు రావాలి. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, నేను సీడ్ పత్తి కంపెనీ వాళ్ళని కలిసిన పొద్దున, వాళ్ళు చాలా భయంకరంగా ప్రజల్ని ద్రోహం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. వాళ్ళతోని కొట్లాడి నిలబడి రైతులకు నష్టపరిహారం ఎవరైనా ఇప్పించిర్రు ఇక్కడ అంటే కేవలం అది రంజిత్ వల్లనే సాధ్యం. ఈ నడిగడ్డ హక్కుల పోరాట సమితి అని పెట్టి యువ మిత్రులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో మరి నిలబడి కొట్లాడుతున్నటువంటి వ్యక్తి రంజిత్. అందుకోసమే ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం పెడితే మరి తను వచ్చి, అక్క మేము మీతో మద్దతుగా ఉంటామంటే నేను కూడా అంత ఈజీగా ఎవరిని నమ్మగదా. ఆలోచన చేసిన, ఈ పిల్లాడు మరి మంచోడైనా కాదా, ఏం చేసిండు, మళ్ళీ అటు ఇటు పోయి పొద్దుగాలీడు ఉద్యమం చేసి రాత్రి బంగ్లా కాడికి పోతాడా అని డౌట్ వచ్చింది నాకు. ఇక్కడ అంతా అట్లే అవుతుందట కదా, మీ ఊర్లో అంతే ఉంటుందట కదా కథ. మరి ఈ పిల్లగాడు కూడా అసౌంట్ చేయడానికి కొంచెం చెక్ చేసుకున్నా, అట్లా లేడు. టైగర్ ఉన్నాడు, బానే గట్టిగానే కొట్లాడుతున్నాడా లేదా? మరి కొట్లాడేటోళ్ళ పక్షాన్ని ఉండాలి కదా, అంతేనా? నిన్న మొన్న పంచాయతీ ఎలక్షన్లు అయితే పాపం మా రేణమ్మ నిలబడ్డదట. అప్పుడు అందరు అడిగిరట, ఏంది వీళ్ళు జాగృతి అంటున్నారు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి అంటున్నారు, వీళ్ళకి వెనుకేం లేనట్టుంది, మరి రాజకీయంగా వీళ్ళతో ఉండాలన్నా వద్దా అంటుర్రట. ఏం భయపడే అవసరంలే, పక్కా రంజిత్ గారితో ఉండండి. ఎందుకంటే తెలంగాణ జాగృతి ఆయన వెనుక ఉన్నది. తెలంగాణ జాగృతి
వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ నాటికి రాజకీయ వేదిక కాబోతా ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళ వెనుక ఉంటాం. తెలంగాణలో రాజకీయాన్ని మారుస్తాం. ఈ బంగ్లాలు ఈ బండ్ల రాజకీయాలు కాదు, మోసం చేసే రాజకీయాలు కాదు, నిజంగా ప్రజల మధ్యలో నిలబడి పనిచేసేటటువంటి నాయకులను ఎన్నుకుందాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఊర్లలోనే తిరిగిన. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి రోడ్డు మీద వారేసిరు. నేనేం ఊక్కునేదాన్ని కాదు, ఇంతకుముందు చెప్పలే కదా. ఎందుకంటే 20 ఏళ్ళు మీకోసం పనిచేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం వచ్చినాక కూడా పనిచేసినాం. కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా కొద్ది బాధ అవుతుంది, అంతేనా? యథార్థవాది లోక విరోధి అని ఒక సామెత ఉన్నది. యథార్థం చెబితే లోకానికి నచ్చదు. అట్లనే బీఆర్ఎస్లో కూడా నచ్చలే, తీసినను బయట వారేసిరు. కానీ మనం ఊరుకోం. ఎందుకంటే నేను కరెక్ట్ చెప్పిన, నిజం చెప్పిన. నేను నిజం చెప్పిన ఒక్కొక్కటి కూడా రేపు పొద్దున మీకు కూడా ప్రూఫ్ అవుతుంది. ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా నేను అస్సలు కూడా ప్రూఫ్ లేకుండా మాట్లాడా. అందుకే భయపడలే. నేను ముందుకే పోదాం అనుకున్నా, ప్రజల మధ్యలోనే ఉందాం అనుకున్నా. అందుకే ఇవాళ గుడ్డెందొడ్డి దాకా కూడా వచ్చిన. ఉండమంటారా ప్రజల మధ్యలో? ఉండుడేనా? పక్కా ముచ్చట్నా? సపోర్ట్ చేస్తారా మరి జాగృతికి? చేసుడేనా? ఉట్టిగా చేస్తామంటే నమ్మ. నేను చేతులు ఎత్తాలి, ఒకసారి పిడికిలు ఎత్తాలి. జై జాగృతి, జై తెలంగాణ. ఇవాళ ఎందుకు మరి కొత్త వేదిక రావాలి? ఇందాక రంజిత్ చెప్పినట్టు సామాజిక తెలంగాణ కోసమే ఒక ముందడుగేసి. ఏంటి సామాజిక తెలంగాణ అంటే? ఒక బీసీలకేనా, ఒక ఎస్సీలకేనా? కాదు, ప్రతి ఒక్కరికి. నేను ఒకటే మాట నమ్ముతాబ్బా, రెండే కులాలు ఉన్నాయి ఈ లోకంలో. ఒకటి పైసలు ఉన్నాడు, ఒకటి లేనోడు. అవునా కదా? పైసలు ఉంటే మాత్రం నీ కులం ఏందని ఎవరు అడగరు. పెద్ద పెద్ద హాస్పిటల్లో పిలిచి మంచిగా దవాఖానాలో చూపిస్తారు, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పిలిచి అడ్మిషన్ ఇస్తారు. పేరుకు పెద్ద కులం ఉండి పైసలు లేకపోతే కూడా ఎవడింటికి రానియడు. పైసలు ఉన్నోడు పైసలు లేనోడు రెండే కులాలు ఉన్నాయి. మరి అలా హైదరాబాద్లో ఉన్నోళ్ళకేమో అత్యధికంగా అక్కడ డబ్బులు దొరుకుతున్నాయి. మరి ఇక్కడ గుడ్డెందొడ్లు ఉన్నోళ్ళకేమో తిండికి గతి లేని పరిస్థితులు ఉన్నాయి. అవసరమా? ఇది కరెక్ట్ తెలంగాణనేనా? అంతటా కరెక్ట్ డెవలప్మెంట్ ఉండాలి, అంతటా సమానమైన డెవలప్మెంట్ ఉండాలంటే సామాజిక తెలంగాణ రావాలని నేను అంటున్నా. కరెక్టా కాదా మీరు ఆలోచించండి. ఎందుకంటే హైదరాబాద్ వెలుగుతుంది ఎట్లా, గద్వాల వెలగదు ఎట్లా? హైదరాబాద్లో డబ్బులు వస్తే ఎట్లా, గద్వాల వాళ్ళకి ఎందుకు పేదరికం ఉంటుంది? ఈ విషయం మనం ఆలోచించుకోవాలి. హైదరాబాద్ బాగుండాలి, నేను కాదంటలేదు. కానీ హైదరాబాద్ ఎట్లయితే డెవలప్ అయిందో అట్లానే మన ఊర్లన్నీ కూడా డెవలప్ కావాలి. దానికోసమే ఆలోచన చేస్తుంది. దానికి చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం. దానికోసమే ప్రయత్నం. నాకు అన్నిటికన్నా ఒకటే ఒక ఆలోచన, వైద్యం మంచిగా ఉండాలి. ఎందుకంటే మా ఆడబిడ్డలకు బాగా అవసరం. ఎక్కడికి పోయినా ప్రభుత్వ దవాఖానలో సూది ఉంటే దూది ఉండలేదు, దూది ఉంటే సూది ఉండలేదు, మందు గోళీలు అయితే అసలుకే లేవు. నేను అందుకే జాగృతి జనం బాట కార్యక్రమంలో ఇప్పటికి 15 జిల్లాలకు పోయినా. ఏ జిల్లాకు పోయినా ఒకటే చేస్తున్నా, నేను ఖచ్చితంగా హాస్పిటల్కి పోతున్నా, ఖచ్చితంగా స్కూల్కి పోతున్నా. ఎందుకంటే ఈ రెండు ఉంటే చాలు, మిగతా మన పని మనం చేసుకోవచ్చు. విద్య వైద్యం కరెక్ట్ ఇవ్వగలిగితే చాలు, తెలంగాణ బాగుంటుంది. దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ఆడబిడ్డలందరిని ఒకటే మాట కోరుతున్నా నేను, మనం నోరు విప్పుడు నేర్చుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, బాగా మాట్లాడిపోయారు. 2500 ఇస్తామన్నారు. ఇచ్చిరా? వస్తున్నాయి ఎట్లా మీ గుడ్డెందొడ్ల లేదా? అయినా కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసిరా మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మీరు? అవునా? అంతేనా? మరి తులం బంగారం వచ్చిందా? ఏ చెప్పురి గట్టిగా. రాలేదా? వచ్చిందా? రాలేదా? రాకుండా